వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక సంవత్సరం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కానీ ఎంత ఉత్కంఠ రాజేస్తుందంటే సార్వత్రిక ఎన్నికల మీద ఎంత ఆసక్తి ఉంటుందో ఇప్పుడు ఉప ఎన్నిక మీద కూడా అంత ఆసక్తి పెరిగింది. దాదాపుగా కూడా ఒక 10 స్థానాల వరకు కూడా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీంట్లో ముఖ్యంగా 3 స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట, మరోవైపు రామకుప్పం, వీటి మీద ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక నాయకుడు ఆదరణ పెరిగిందా తగ్గిందా అని డిసైడ్ చేయబోతుంది. ఇంకో నియోజకవర్గం స్వయంగా కూడా ఇప్పుడు సీఎం సొంత నియోజకవర్గంలోని స్థానంలో ఉప ఎన్నిక, అక్కడ పాగా వేయబోయేది ఎవరు అని చెప్పి కూడా ఒక ఆసక్తిని రాజేస్తుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఈ ఉప ఎన్నికలో చాలా ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడదాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ఇట్స్ యూటీవీ CEO, పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు. హలో సార్. సో పులివెందుల మీద ఎక్కువ ఆసక్తే ఉంది కంపేర్ టు మనం ఒంటిమిట్ట మీద కంపేర్ చేసుకున్నా కానీ, ఇటు రామకుప్పంలోని స్థానం మీద కంపేర్ చేసుకున్నా కానీ, పులివెందుల్లో ఈసారి పులెవరు అవబోతున్నారు? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి మీరు. ఓకే, ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి. అవును. సో జెడ్పీటీసీ అనేది మండల స్థాయిలో ఉంటుంది, ఎంపీటీసీ అనేది ఆ గ్రామంలో 2 గ్రామాల్లో అట్లా కలిపి ఒక ఎంపీటీసీ ఉంటుంది కదా. సో ఎంపీటీసీలందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు, జెడ్పీటీసీలు కలిపి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. అయితే నేను ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నా అని చెప్పి మీకు భయం వేస్తున్నట్లు. అదే మీరు పులివెందుల పులి అంటే పులి స్థాయిలో ఎన్నిక జరగట్లేదు కదా అక్కడ. మనం ఇప్పుడు కడపలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఇటు పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట 2 కడపలోనే ఉన్నాయి. ఈసారి ఎందుకంటే జగన్కి ఇంకా అంత ఆదరణ రాలేదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అలాంటి టైంలో జగన్కి ఇప్పుడు ఆదరణ పెరిగిందా తగ్గిందా అని డిసైడ్ చేయబోయేది ఇదే. మరోవైపు కడపలో గతంలో కన్నా కానీ ఇంకా ఎక్కువగా కూడా నిలిచిపోవాలి అనే ప్రయత్నాలు మనం మహానాడు నిర్వహించినప్పుడు చూసినా కానీ ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆదరణ ఎటుంది కూడా తేలనుంది. ఇది ఒక డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయింది, అందుకే ఇంత ఆసక్తి. కొన్నిసార్లు సంఖ్యలు నిజాలు చెప్తాయి, కొన్నిసార్లు సంఖ్యలు నిజాలు కాదు కదా, దానికి ఒక రిలవెన్సే ఉండదు. అంటే ఒక మెజారిటీని బట్టి ఒకే పలానా వాళ్ళకి ఆదరణ పెరిగింది లేక తగ్గిందని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో కొన్ని గెలుపు ఓటములు అనేది కేవలం పేపర్కే పరిమితం కానీ గ్రౌండ్లో ఉన్న రియాలిటీకి, వాస్తవ పరిస్థితికి సంబంధం ఉండదు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు గత దశాబ్దం నుంచి చెప్పాలి, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి 80-90% సీట్లు వచ్చేస్తున్నాయి. అది స్థానిక సంస్థలు అంటే ప్రధానంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కొన్ని చోట్ల కౌన్సిలర్ అంటే మున్సిపల్ లెవెల్లో కౌన్సిలర్స్ అయి ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఏకపక్షం అంటే మోర్ దాన్ 80-85% సీట్లు వస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 4-5 జెడ్పీటీసీలు రాని సిచ్యువేషన్, ఒక మున్సిపాలిటీ రాని సిచ్యువేషన్, ఒక 50 మంది సర్పంచులు గెలవ, ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఆధారంగా మనం బలాబలాలు బెరిజి వేయాల్సిన అవసరమే లేదు. వేస్తే అది ఒక రకమైన ఏంటంటే అనవసరమైన లేకంటే పార్షియల్ అసెస్మెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అవుతుంది. అది కదా మీరు చెప్తున్న దాంట్లో ప్రధానంగా పులివెందుల జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకు పులివెందుల ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే పులివెందుల్లో అక్కడ జెడ్పీటీసీ ఉన్న మహేశ్వరరెడ్డి చనిపోవడంలో ఉప ఎన్నిక వచ్చింది. సో అసలు ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా లేదన్న దగ్గర నుంచి టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, పులివెందుల నుంచి బీటెక్ రవి, రాంభూపాల్ రెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు. సో మరి మండలంలో ఒక మండలం చిన్న ఎన్నిక ఇది. పులివెందుల మండలం నాకు తెలిసి ఒక 10,000-11,000 ఓట్లు చిన్న మండలం. ఎందుకంటే పులివెందుల మున్సిపాలిటీలు ఎక్కువ ఓట్లు ఉంటాయి, పులివెందుల మండలంలో ఒక 10 కానీ 12 కానీ ఇది ఉంటుంది, ఇది మన సర్పంచులు ఉంటారు, విలేజెస్ ఉంటాయి. అంత చిన్న మండలం కాబట్టి ఏమవుతుందంటే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, ఒక 50,000 మంది ఓటర్లు డీల్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. ఆ ఓటర్ సంఖ్య తగ్గే కొద్దీ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈజీగా పెరుగుతుంది అధికార పార్టీకి. సో మిగిలిన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత పక్క మండలాల నుంచి సంబంధించిన అందరినీ తీసుకొచ్చి ప్రతి విలేజ్కి 10 మందిని ఆల్రెడీ క్యాంపెయినింగ్ ఉంది కదా, బయట నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసేది ఉంది అనమాట. అలాంటి పరిస్థితి ఒక పులివెందుల మీద టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ తీసుకొని పులివెందుల జెడ్పీటీసీ గెలిచి చూపించుదాము. సో పులివెందులు అనేది ఏంటంటే అట్లా జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం. వై నాట్ పులివెందుల అని చెప్పి ముందరికి వెళ్తున్నారా? అది నెక్స్ట్కి వెళ్దాము. సో ఒక 10-11 వేల ఓట్లు కాబట్టి ఒక 5,000 ఓట్లు లేక 5,500 ఓట్లను మనం డీల్ చేయగలిగితే మనం గెలుస్తాం కదా. సో దీనివల్ల ఒక్కవేళ టీడీపీ కనుక గెలిచినా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్తే మొదట్లో చెప్పినట్టుగా సంఖ్య అనేది నెంబర్ అనేది ఆల్వేస్ సత్యం చెప్పదు కదా. సో ఈ జెడ్పీటీసీ ఫలితం రాబోయే ఎన్నికల మీద ఉంటుందని చెప్తే అది పొరపాటు అవుతుంది, తొందరపాటు అవుతుంది. పొరపాటుగా చాలా తొందరపాటు అవుతుంది.
కాకుంటే మోరాలిటీ నైతికంగా దెబ్బ కొట్టాలి అంటే ఒక రకమైన డిఫెన్స్లో ఇప్పటికే కొన్ని చోట్ల ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ డిఫెన్స్లో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత మండలంలో కూడా అంటే ఆయన పులివెందుల్లో ఉన్న దగ్గర సొంత మండలంలో కూడా జెడ్పీటీసీ ఓడిపోయినారంటే డిఫెన్స్లో పడతారేమో. దాని ప్రభావం ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా చోట్ల అంటే పరిస్థితి నిజంగా మారిపోతుందేమో, వైసీపీ నిలదొక్కోవటం కష్టమవుతుందేమో, సో జనాలు కూడా దూరం అవుతున్నారు. ఇలాంటి ఒక రకమైన మోరల్గా స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ కోణంలో టీడీపీ ఆలోచిస్తుందా లేదనేది మనకు ఒక 2 మురులు పోతే కానీ తెలియదు. అయితే ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ అదేమి రాబోయే ఎన్నికలకేమి ఇండెక్స్ కాదు, సూచిక కాదు. కేవలం ఇది ఒక మండల స్థాయిలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నిక కానీ మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు ఆదరణ పెరిగిందా తగ్గిందా అన్న మైలేజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా నేను చెప్తుంది అదే. ఇది ఒక చిన్న రెగ్యులర్గా జరిగే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 80-85% అధికార పార్టీలకు వస్తున్నాయి. ఇది ఒక బై ఎలక్షన్ మాత్రమే, 1-2 చోట్ల జరుగుతున్న బై ఎలక్షన్ మాత్రమే. అంటే ఇప్పుడు ఇక్కడ గతంలో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది, రాకముందలు మనం చూస్తే కనుక ఇక్కడ గెలిచింది కూడా ఇప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు వైసీపీ గెలిచారు ఇక్కడ. అలాంటి టైంలో ఇది అంటే ఇక్కడ కూడా ఒకవేళ గనక అనుకోని రిజల్ట్ వస్తే వైసీపీకి గనక తక్కువ వస్తే అది ఎఫెక్ట్ చూపించదా? ఇంతకుముందు చెప్పినట్లుగా నైతికత మీద దెబ్బ కొడుతుంది, మొరాలిటీ మీద దెబ్బ కొడుతుంది. ఎక్కడైతే అగ్రెసివ్గా పోవాల్సిన సందర్భంలో వాళ్ళు డిఫెన్స్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే నిజంగా మనకు వైసీపీ పార్టీ దెబ్బ పడుతుందేమో, జగన్ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతే మిగిలిన చోట పరిస్థితి ఏంటి, అలాంటి ప్రచారం వరకు ఉపయోగపడుతుంది. కానీ రాబోయే ఎన్నికల వరకు, అసెంబ్లీ ఎన్నికల వరకు, 2029 ఎన్నికల వరకు అది క్యారీ కాదు, ఇంపాక్ట్ క్యారీ కాదు. ఇలాంటి ప్రచారం రాకుండా ఉండటానికి జగన్ ప్రచారంలోకి దిగే ఛాన్స్ ఉందా? జగన్ ఖచ్చితంగా ప్రచారంలోకి రాడు. ఇప్పుడు ఎలా ఉంటుందో కొన్ని ఎన్నికలకు ఫలితాంతో సంబంధం లేకుండానే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్తే ఆయన నాకు తెలిసి 100% వెళ్ళడు. వెళితే చూసారా మీరు ఓటమిని గ్రహించి ఇల్లు తిరిగి నీ ఎమ్మెల్యే సీట్ అప్పుడే నువ్వు ప్రచారం చేయలేదు, ఇప్పుడు ఒక జెడ్పీటీసీ కోసం చేస్తున్నావు. వైసీపీనే గెలిచింది అనుకోండి, వైసీపీనే గెలుస్తుంది అనుకోండి, గెలిచిన తర్వాత కూడా కేవలం నువ్వు ఇంటింటికి వెళ్ళి సానుభూతితో వాళ్ళ చేతులు పట్టుకొని బతిమలాడటం వల్ల ఓట్లేశారు, ఈసారి నీ కేర్ అనేది ఇంకొక మోడల్ అటాక్ జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీ అధ్యక్షులు కూడా ఆ స్థాయి ఉప ఎన్నిక అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రచారానికి పోరు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పోడు. ఎందుకంటే ఆయన గతంలో చాలా కాలం చూస్తూ వస్తున్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి బై ఎలక్షన్ జరిగింది. అక్కడ ఆ రోజు ఉన్న ఎంపీ గారు బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు సిట్టింగ్ ఉన్న గురుమూర్తి గారు మొదటిసారి పోటీ చేశారు. పనబాక లక్ష్మి గారు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, సీనియర్ లీడర్, మినిస్టర్ చేశారు, బలమైన నాయకురాలు. పార్టీతో కాకుండా ఆమెకు వ్యక్తిగతంగా కొంత ఓటింగ్ ఉంది. ఆమె పోటీ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి రాలేదు. ఆ తర్వాత ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా సన్నిహితుడు, మిత్రుడు. విక్రమ్ కాదండి, వాళ్ళ బ్రదర్ గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి చనిపోయారు. అప్పుడు కూడా ఆయన ప్రచారానికి రాలేదు. గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు బై ఎలక్షన్ పోటీ గెలిచారు. అట్లాగే కడప అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో బద్వేల్లో బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చనిపోతే వాళ్ళ వైఫ్ సుధా గారికి ఇచ్చారు, రామగడి ఇప్పుడు మళ్ళీ గెలిచిన్నారు. అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయి బై ఎలక్షన్కే ప్రచారం రాని జగన్మోహన్ రెడ్డి ఒక జెడ్పీటీసీకి వస్తే ఎలాంటి దాడి జరగబోతుంది? గెలిపోవటంలో పక్కన పెట్టండి, అసలు ఎన్నిక కంటే ముందే వైసీపీ నైతిక ఓటమని చెప్పి ప్రచారం చేయరా? ఎప్పుడు కూడా విపక్షాలు ఏం చెప్తాయంటే మాదే నైతిక గెలుపు అంటారు. నైతిక గెలుపు అంటే ఏంటి? మీరు సంఖ్యాపరంగా మీరు గెలవచ్చు, కానీ మీరు ఇంత కష్టపడ్డారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంతమందిని మోహరించారు, అయినా కానీ మేము ఇన్ని ఓట్లు తెచ్చుకున్నాము, మాదే నైతిక బలం అని విపక్షాలు తెచ్చుకుంటాయి. అయితే ఇక్కడ రివర్సల్ అవుతుంది. పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి పోతే ఈ ఎన్నిక కన్నా ముందే మీరు ఓడిపోయారు, మీది నైతిక అపజయము, ఫలితం ఎట్లా వస్తుందో తర్వాత సంగతి, ఇప్పుడే ఓడిపోయింది ప్రచారం చేస్తారు. అది ఇంకా చాలా టఫ్ అనమాట దాన్ని ఆన్సర్ చేయటం. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంత భయపడ్డారని అనుకున్నారు అనుకోండి, అది చాలా ఇబ్బందికరం. పులివెందుల ప్రజలు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కానీ 2014లో కానీ గుణపాఠం చెప్పిన టైమ్స్ ఉన్నాయి. అంటే 2 సార్లు కూడా అక్కడ సీన్ కొంచెం రివర్స్ అయిన సీన్స్ ఉన్నాయి. గుణపాఠం అనేది చాలా పెద్ద పదము. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పులివెందులు వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదు. వెరీ బిగినింగ్ 60sలో ఒకసారి సర్పంచ్ కోల్పోయారు. 60sలో రాజశేఖర రెడ్డి గారు 1978లో రాజకీయం మొదలైన తర్వాత అక్కడ పులివెందులు ఎవరు ఓడిపోలేదు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు. ఆ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2022లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అంటే 3 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇదే పులివెందులు చేసిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి టీడీపీ తరఫున గెలిచారు. ఇవి 2 అలాగుంటాయి, కానీ అది లోకల్ ఎలక్షన్ ఏం కాదు. ఒకటేమో కడప జిల్లా స్థాయిలో జరిగిన అంటే ఒక్కటి సార్,
2014 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీలో ఉన్నా కానీ బీటెక్ రవి అనూహ్యంగా గెలిచింది. అదే వివేకానంద 2014 కాదు, అది 17. అది 2017 17 కానీ 16 కానీ 14 కాదు. అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అది కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట అన్నమాట. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వివేకానంద రెడ్డి గారు ఓడిపోయి బీటెక్ రవి గారు గెలిచారు. ఇంతకుముందే చెప్పాను, అధికార పార్టీ సంఖ్య తక్కువ ఉంటే ఎలా మేనేజ్ చేయగలదంటానికి. ఆ రోజు ఓట్లు వేయాల్సిన వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉన్నా కానీ ఆ రోజు అధికార పార్టీ అడ్మినిస్ట్రేషన్ కాదు, ఎలక్షనీరింగ్ వల్ల, అంటే మనం అది ఓపెన్గా స్క్రీన్ మీద చెప్పకూడదు ఎలా చేస్తారు అది అనేది. అంటే ఏం చేస్తారు, ఏం లేదండి, చాలా సింపుల్. ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా దెర్ ఈజ్ ఎ మెకానిజం, వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని చేయడం, అన్ని రకాలు చేసుకొని చేస్తారు. దానివల్ల ఓడిపోయారు. అదే ఆ తర్వాత మొన్న జరిగిన, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 3 జిల్లాల స్థాయిలో కడప, అనంతపూర్, కర్నూలు, అక్కడ బీటెక్ రవి. అంటే ఈయన ఇద్దరు ప్రత్యర్థులు అక్కడి నుంచి, అంటే పులివెందలకు సంబంధించిన వల్ల ఇద్దరు గెలిచారు. బీటెక్ రవి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినారు. అది గుణపాఠం అన్న పదం కాదు. ఒక రకంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా, ఆయన అధికార పక్షంలో లేనప్పుడు అధికార పక్షం చేసిందని చెప్పొచ్చు, కానీ ఈయన సీఎంగా ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే పశ్చిమ రాయలసీమ అంటాం, అది కడప, అనంతపురం, కర్నూలులో వీళ్ళ క్యాండిడేట్ మీద అప్పుడు సిట్టింగ్ ఉన్న వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, అనంతపురం వాళ్ళ అబ్బాయి వెన్నపూస రవి, ఆయన సిట్టింగ్ ఆయన టర్మ్ అయిపోవటంలో వాళ్ళ కొడుకు ఇచ్చారు, రవికి ఇచ్చారు. రవి ఓడిపోయాడు. ఇదే పులివెందలకు సంబంధించిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచాడు అనమాట. సో అది మాత్రం జగన్మోహన్ రెడ్డి కొంచెం ఇబ్బందికరమే, ఎందుకంటే బాగా బలమున్న ప్రాంతము కడప, అనంతపూర్, కర్నూలు. అంటే ఆ 3 జిల్లాల్లో కలిపి కూడా 2019లో టీడీపీకి వచ్చింది 2 సీట్లు 3 సీట్లు అంతే. అలాంటి చోట 3 జిల్లాల స్థాయిలో టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడిపోయింది అంటే అది దెబ్బ. అది సో ఆ దెబ్బ మనకి ఎన్నికల వరకు కనిపిస్తూనే ఉంటుంది. అది అంతేగాని గుణపాఠం అన్న పదము కరెక్ట్ కాదు, కొంత ఉంది, నేర్చుకోవాల్సింది. ఈసారి పులివెందుల బాధ్యత అవినాష్ రెడ్డిది కారుందా? ఒకసారి బయట ఉందా అయిందా ఒకసారి చూద్దాం. మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాళ్ళలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారో, మహేశ్వర్ రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది. మరి పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా, గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ, మహేశ్వర్ రెడ్డి చిన్న వయసులోనే చనిపోయినాడు. అంటే ఇంకా ఎంతో ఆయుష్ ఉంది, ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. అటువంటి వ్యక్తి పాపం దూరం కావడము నిజంగా ఆ రోజు మండలం అంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది. ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం 25 ఏళ్ళ వయసు యంగ్స్టర్. మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉండాలని, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని పేరున ప్రతి ఒక్కరు. రైట్, అవినాష్ రెడ్డి గారి మాటలు విన్నాము. సో పులివెందుల్లో ఇప్పుడు గెలుపు బాధ్యతలు అవినాష్ రెడ్డి గారు తీసుకున్నారు. అది వెరీ ఆబ్వియస్, ఎవిడెంట్ కదా. లాస్ట్ 4-5 years నుంచి కూడా అవినాష్ రెడ్డి కడప జిల్లా రాజకీయాలకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాలేరు కాబట్టి అవినాష్ రెడ్డి నడుపుతూ వచ్చారు. ప్లస్ ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి దాన్ని డైరెక్ట్ ప్రత్యక్షంగా ఆయనదే బాధ్యత ఉంటుంది. దాంట్లో ఇంకా సెకండ్ థాట్ ఏముంది. సో అయితే అభ్యర్థిని కూడా ప్రకటించారు. సో ఆ సానుభూతి ఉండనుందా ఇప్పుడు అభ్యర్థికి? అభ్యర్థిగా ఏం చేశారంటే చనిపోయిన మహేశ్వర్ రెడ్డి గారి శ్రీమతి ప్లస్ వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరిని, శ్రీమతి ప్లస్ కొడుకు ఇద్దరితో వేయించారు. సో ఎవరిదైతే ఫైనల్ అవుతుందో మిగిలిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు అనమాట. జనరల్గా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ట్రిక్కీ. ఇప్పుడు మీరు నామినేషన్ ఇచ్చారు, మీకు పార్టీ బీఫామ్ ఇచ్చింది, కానీ మీరు ఎక్కడ ఏదో ఒక పన్ను కట్టడం మిస్ చేస్తున్నారు, లేక సమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, దాని ఆధారంగా మీ నామినేషన్ రిజెక్ట్ అయిపోతుంది. స్పెషల్లీ నీటి తీరువా పన్ను, ఇంటి పన్ను ఇలాంటి చాలా సెన్సిటివ్ విషయాలు.
సో దానికోసం అని చెప్పి ముందు జాగ్రత్తగా ఎవరు కూడా ఒకళ్ళు మెయిన్ తర్వాత డమ్మీగా వేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు విత్డ్రా అయిపోతారు. అయిపోయిన తర్వాత అట్లా ఇద్దరిని ఇప్పించున్నారు. బహుశా వాళ్ళ శ్రీమతిని క్యాండిడేట్ చేస్తారని అంటే కొడుకు చిన్న వయసు 25-26 ఏళ్ళ వయసు. అవినాష్ రెడ్డి గారు కూడా అదే చెప్పున్నారు కాబట్టి శ్రీమతిని చేస్తారు. సానుభూతి ఉంటుంది కొంత, ఎందుకంటే మహేష్ రెడ్డికి మంచి పేరే ఉంది. ప్లస్ చనిపోవటం కూడా ఏంటంటే గంగమ్మ తిరునాళ్ళలో సిరిమాను అంటే బండి మీద పోతూ బండి తిరగబడి చనిపోతారు. ప్లస్ రాజకీయ వైరాలు పెద్దగా ఏం లేవు, సహజంగా వర్గం ఓట్లు వేస్తుంది. అయితే ఎన్నిక అంతవరకు పోతుందా లేదా అనేది టీడీపీ ఎంత ఎఫర్ట్ పెడుతుంది అనేది చూడాలి. జస్ట్ ఇంత నిన్నటి వరకు నామినేషన్ వేరు అనుకున్నారు, ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది అనుకున్నారు, కానీ వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు. సో బహుశా ఒక లాయర్ గారు గజేంద్రనాథ్ రెడ్డి అని ఒక లాయర్ నామినేషన్ అయిపోతున్నట్టుగా మనకు సమాచారం ఉందన్నమాట. సో మరి ఎంత సీరియస్గా ఫైట్ చేస్తారు, గెలిపే లక్ష్యంగా పనిచేస్తారా లేదా తమ ఓట్లు తమ తెచ్చుకోవడానికి పనిచేస్తారని చూడాలి. అంటే టీడీపీ అభ్యర్థిని యాక్చువల్గా ప్రకటించట్లేదు, అంటే ఇప్పుడు దాకా కూడా డిసైడ్ చేయలేదు, నిన్నటి వరకు కూడా డిసైడ్ చేయనప్పుడు ఒకవేళ కాంగ్రెస్ తరపునే అంటే షర్మిలానే అభ్యర్థిని దించనుందా, దానికి టీడీపీ వాళ్ళు ఏమైనా మద్దతు ఇస్తారా, అన్నా చెల్లెల మధ్య వైరం పెరుగుతుందా అని చెప్పి ఒక థీరీ బయటకు వచ్చింది. షర్మిల గారు సరే కొంతమందికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. అలాంటి ఆమె వచ్చేసి ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోటీ చేస్తుంది అనుకోవటము. షర్మిల తరపున క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనే ఎన్నిక పెడతారు, ఎందుకు పెట్టకుండా ఉంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా క్యాండిడేట్ని పెడతారు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా కొంత ఆశాజనకమైన ఓట్ బ్యాంక్ వచ్చింది. మొన్న పులివెందలో వాళ్ళకి 10,000 ఓట్లు వచ్చాయి. అసలు అది ఊహించని పరిణామం. వాళ్ళకి 1,000-1,200 వస్తాయి, లేక 100 కంటే తక్కువ వస్తాయి అన్నట్టుగా ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి 10,000 వచ్చాయి. ధ్రువ్ కుమార్ రెడ్డి ఒక అబ్బాయి, చిన్నపిల్లడు అబ్బాయి కూడా 30-32 ఇయర్స్ ఉంటాయి. అబ్బాయి పోటీ చేస్తే అబ్బాయికి 10,000 ఓట్లు వచ్చాయి. 10,000 ఓట్లు అంటే దాదాపు 6% ఓట్లు వచ్చాయి వాళ్ళకి. సో కొంత ఆశాజనకంగా ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి టైంలో అసలు ఎందుకు ఎన్నికను వదులుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కదా. వాళ్ళకి 500 వస్తాయి, 600 వస్తాయి, తర్వాత సంగతి. ఎన్నిక చేస్తారు. ఒకవేళ టీడీపీ క్యాండిడేట్ పెట్టకపోతే టీడీపీ మద్దతుదారులందరూ కాంగ్రెస్ ఓటు వేసారనుకోండి, కాంగ్రెస్కు 2,000-3,000 ఓట్లు రావచ్చు. అప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్? మాకు బలం పెరిగింది వాళ్ళు కూడా చేస్తారు కదా. జనరల్గా అంటే ఏ పార్టీ కూడా తమ ఓటు బ్యాంక్ తమ ఇచ్చుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాయి, తర్వాత గెలుపు కోసం మనం ప్రయత్నం చేస్తాం అనమాట. అట్లా కాంగ్రెస్కి టీడీపీ వదిలేసి ఉండేది అనేది కరెక్ట్ కాకపోవచ్చు. మనకున్న పక్క సమాచారం ప్రకారం లాయర్ గజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ అయిపోతున్నారు టీడీపీ తరపున. మరి కాంగ్రెస్ తరపున అతను అనిల్ కుమార్ అని ఒక అబ్బాయి, పెద్ద పాపులర్ ఏం కాదు, వీళ్ళంతమంది ఏం చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుంటారు. అతను నామినేషన్ వేశాడు నేను ఆల్రెడీ. సో నామినేషన్ల పరంగా వైసీపీ కాంగ్రెస్ నామినేషన్లు అయిపోయినాయి, టీడీపీ నామినేషన్ పెండింగ్ ఉంది, వాళ్ళు వేయాల్సి ఉంది. అది అంటే ఒకవేళ కనుక ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే వాళ్ళు బలాబలాలు కనుక మనం ఒకసారి చూస్తే ఆ బలాబలాలను ఇప్పుడు మనం విశ్లేషించగలమా? అసలు బలాబలాలు విశ్లేషించకూడదు. ఓన్లీ పార్టీ గుర్తుల మీద, పార్టీ బలాల మీద పోవాల్సిందే కానీ క్యాండిడేట్ బలాలు అనేది ఇంపార్టెంట్ లేదు కాదు. సో నెక్స్ట్ ఇంకా అక్కడే కడప క్యాండిడేట్లు మహేష్ రెడ్డి గారి తరపునైనా మహేష్ రెడ్డి గారి శ్రీమతి తరపునైనా అవినాష్ రెడ్డి మొత్తం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ఎన్నిక చేయాలి. ఈ లాయర్ నేను అనుకున్న గజేంద్రనాథ్ రెడ్డి క్యాండిడేట్ అయినా కానీ ఆయన కూడా పెద్ద ఖర్చు పెట్టరు. వాళ్ళ పార్టీ తరపున అక్కడ ఉన్న బీటెక్ రవి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, లేదంటే బయట నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళే పెట్టుకొని చేయాలి. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆల్రెడీ పోయినట్లున్నారు, సవిత గారు, బీటెక్ రవి సవిత గారు ఇద్దరు కూర్చున్నట్లున్నారు. వాళ్ళే ఎన్నిక చేయాల్సిందే. అనిల్ తరపున ఏం చేస్తారు? షర్మిల గారు కూడా పెద్దగా అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, షర్మిల గారు కూడా వ్యక్తిగతంగా ఏం పెడతారు అనుకోను. బహుశా వాళ్ళు ఖర్చు లేకుండా ఎన్నిక చేసుకుంటూ పోతారు అనుకుంటాను. సో ఎప్పుడైనా బాధ్యులే ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళే చేయాలి తప్పితే అభ్యర్థుల బేస్ మీద జరిగే ఎన్నిక కాదు ఇది. అయితే నేను మొదట్లో అన్నదంటే ఇది ఎవరు బలాబలాల్ని ప్రూవ్ చేసేది కాదు, పులివెందుల్లో పులి ఎవరని డిసైడ్ చేసేది కాదని మీరు చెప్పారు. బట్ మీరు ఏది చెప్పినప్పటికీ కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది పులివెందు. ఖచ్చితంగా. ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారుతుందంటే హోరాహోరీ పోరు జరిగి బలాల రీత్యా వైసీపీ గెలిచిన మెజారిటీ 300-400కి వచ్చింది అనుకోండి, మాదే నైతిక విజయం అని టీడీపీ చెప్తుంది. లేదు ఊహించని పరిణామంతో టీడీపీ గెలిచిన, మీరు ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు కాబట్టి మాది నైతిక వైసీపీ చెప్పుకుంటుంది. కానీ పులివెందల్లో వైసీపీ అంటూ ఓడిపోవటం జరిగితే అది చాలా స్టేట్ వైడ్ చాలా నెగిటివ్ ఏమంటారు, నైతికంగా కూడా పార్టీకి చాలా దెబ్బతింటుంది. వైసీపీ గెలిచి కూడా పోటాపోటీ వచ్చినా కానీ కొంత నైతికంగా ఇబ్బంది పడుతుంది. అది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న డామినేషన్ చూపించాలి వాళ్ళు. ఆ డామినేషన్ మాది, మీరు అధికారంలో ఎవరున్నా పులివెందల మాది, మా కోట, ఇది మా సామ్రాజ్యము, ఎవరున్నా కానీ ఇక్కడ వైఎస్ ఫ్యామిలీనే గెలుస్తుంది, లేక జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి గెలుస్తాడనేది నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒంటిమిట్టకు వచ్చేద్దాం. కడపలోనే ఒంటిమిట్టలు కూడా ఉంది. సో ఒంటిమిట్ట ఉప ఎన్నిక గురించి చెప్పండి. ఒంటిమిట్ట పెద్ద ప్రతిష్టాత్మకం ఏం కాదు అది. అయితే కడప ఒంటిమిట్ట జెడ్పీటీసీగా, తర్వాత కడప జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలవటం వలన ఈ ఒంటిమిట్ట స్థానానికి బై ఎలక్షన్ వస్తుంది.
మనం పులివెందల్లో జరిగినంత ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరగకపోవచ్చు. మన్నాథ్ రెడ్డి గారు మరి ఏ స్థాయిలో ఫైట్ చేస్తారనేది చూడాలి. ఇప్పుడు కడప జిల్లాలో మొన్న ఎన్నికల్లో గెలిచిన వాటిలో 3 సీట్లు, పులివెందల, బద్వేల్, రాజంపేట, ఈ 3 గెలిచింది. సో రాజంపేట కూడా అన్యూహంగా గెలిచినట్టు అనుకోవాలి అక్కడ, ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ పార్టీ బయటకు వెళ్ళిపోయారు, చాలా సమస్యలు ఉండే అక్కడ. అండ్ ఇప్పుడు ఎలానో అక్కడ అధికార పార్టీయే ఉంది కాబట్టి అందుకే అంత పెద్ద ప్రతిష్టాత్మకం ఏం కాదు. అది ఒక పులివెందల కాకుండా మిగిలినన్నిటి కూడా చాలా రొటీన్, ఇంత డిస్కషన్ పెట్టే అవసరం లేదు. కేవలం పులివెందల కావడం వల్ల డిస్కస్ చేస్తున్నాము, బట్ ఒంటికి గురించి ప్రత్యేకతలుగా ఏమీ లేవు అన్నమాట. మరి ఎంపీటీసీకి వస్తే ఫణీంద్రం గురించి రామకుప్పం పోతున్నారు. రామకుప్పం. సో కడప అయిపోయారు, మీరు కుప్పంకు పోతున్నారు. నెక్స్ట్ ఇంకా అదే కదా సీఎం సొంత ఒక మాజీ సీఎం, ఒక సీఎం స్థానాల్లో ఈసారి అదే చాలా ప్రత్యేకత కూడా 2 స్థానాలకి. అసలు దీనికంటే ముందల శివ గారు బిఫోర్ ఎప్పుడైనా ఉప ఎన్నికలు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? అంటే కొన్నిసార్లు వస్తాయి. ఏమవుతాయంటే రిజర్వేషన్ ఉంటాయి వీటన్నిటికీ. ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఫర్ సపోజ్ ఒక చోట ఒక బీసీ మహిళ వచ్చిందనుకోండి, ఆ బీసీ మహిళ గెలిచారు, ఎంపీపీ అయిపోయారు. దానికి బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ బీసీ మహిళ గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎంపీపీ అవుతారు. అంటే ఈ గెలిచడం వల్ల దానికన్నా నెక్స్ట్ పదవికి వెళ్తారు అన్నప్పుడు హోరాహోరీగా పోటీగా జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా జరిగిన ఎన్నికలు జనరల్ పెద్దగా ఏమి ఉండవు. సో అట్లా ఒక ముఖ్యంగా మేయర్ లాంటి సీట్లు ఉందనుకోండి, ఆ రిజర్వేషన్ కేటగిరీలో గెలుస్తూ అవుతాం కాబట్టి దాని గురించి ఎక్కువ పోటీ చేస్తారు పెద్ద పదవులకు ఉన్నప్పుడు. సో ఎంపీటీసీ, జెడ్పీటీ స్థాయిలో ఎప్పుడు ఇంత పెద్ద ఉండదు. కొన్ని సందర్భాలు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేదు. ఒక్క సీటు వల్ల జెడ్పీ చైర్మన్ మారుతుంది అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ హోరాహోరీ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఈసారి మాత్రం ఆ ప్రాంతాల వల్ల ఈ ఉప ఎన్నిక ఒక రామకుప్పం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ యాక్చువల్గా. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీతో పాటుగా 4 మండలాలు ఉన్నాయి. అందులో రామకుప్పం ఒకటి, గుడిపల్లి ఒకటి, శాంతిపురం, తర్వాత కుప్పం, ఈ 4 ఉన్నాయన్నమాట. ఈ 4ట్లో 4 జెడ్పీటీసీలు వైసీపీనే గెలిచింది, 4 ఎంపీపీలు వైసీపీనే గెలిచింది. అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో మొత్తము వైసీపీనే గెలిచింది. అది పులివెందలు ఎప్పుడు జరగలే అట్లా. పులివెందల్లో ఒక వేంపల్లి, ఇప్పుడు వైసీపీలో ఉన్న సతీష్ రెడ్డి గారి సొంత బలం వల్ల వేంపల్లి వరకు టీడీపీ, మొన్న ఎన్నికల వరకు టీడీపీలో ఉన్నారు కదా, సో అక్కడ ఉండేది. మిగిలినంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి వస్తూ ఉండేది అనమాట. కానీ కుప్పంలో మాత్రము గత ఎన్నికల్లో మొత్తం 4 మండలాలకు గాను ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచారు. ఇందులో రామకుప్పం అనే ఒక మండలంలో మొత్తము ఉన్న వాళ్ళు ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు అక్కడ. అయితే ఇప్పుడు ఏమైంది, ఎవరైతే ఎంపీపీగా ఉన్నారో అంటే మొత్తం 16 ఎంపీటీసీలలో 14 వైసీపీ, 2 టీడీపీ. అసలు పోటీ కూడా లేని పరిస్థితే కదా. అలాంటి టైంలో శాంతమ్మని ఎంపీపీగా ఉన్నాము చనిపోయింది. సో ఇప్పుడు అదే రామకుప్పానికి జరుగుతూ ఉంది. ఆమె చనిపోయిన తర్వాత మార్చి నెలలో ఒక నోటిఫికేషన్ వచ్చేసింది. అది ఎన్నిక ఎట్లా జరిగింది ఏదో మనకు తెలియదు అది. సో సులోచన మామని ఎంపీపీగా అనౌన్స్ చేసుకున్నారు, టీడీపీని ఉన్నామా. రెండో అతను వెంకట్రామగౌడ్, అంటే రామకుప్పం మండలంలో ఇద్దరే టీడీపీ ఎంపీటీసీలు, అంటే ఒకళ్ళు ఎంపీపీ, ఇంకొకళ్ళు వైస్ ఎంపీపీ అయిపోయారు ఆల్రెడీ. ఇది మార్చిలో ఒక జీవో ఇచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఆ రామకుప్పానికి బై ఎలక్షన్ జరుగుతుంది. ఈ రోజు ఉన్న లెక్కల ప్రకారం కూడా 14లో వీళ్ళు 2, మిగిలిన 12 ఇటే ఉన్నాయి అన్నమాట. సో ఈ సీటు వల్ల ఏంటంటే మళ్ళీ ఎంపీపీకి అవిశ్వాసం ద్వారా ఏమైనా వస్తుంది అన్నది, దానివల్ల వాళ్ళు కొంచెం ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ పోయిందంటే, సార్ ఒక ఎంపీటీసీ పోయిందంటే మన పులివెందుల గురించి చెప్పినట్టుగానే మీ సొంత నియోజకవర్గం ఓడిపోయిన వీళ్ళు కూడా దాడి చేస్తారు కదా. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసమే చేస్తారు. కాబట్టి చిన్న సీటు కాబట్టి అధికార పార్టీ ఓడిపోవడానికి అవకాశం తక్కువ. జనరల్గా అధికార పార్టీ గెలిచిపోతుంది అట్లా అంతే. కేవలం ఆ ఎంపీపీ పదవుల వల్ల మాత్రమే దాని గురించి మాట్లాడలేకుండా ఎంపీటీసీ గురించి అసలు చర్చ అవసరం లేదు. ఇప్పుడు కూడా ఏంటి, 3 ఎంపీపీలు వైసీపీలోనే ఉన్నారు, 4 జెడ్పీటీసీలు వైసీపీలో ఉన్నారు. ఒక రామకుప్పంలో మాత్రమే టీడీపీ ఎంపీపీగా ఉంది. అలాంటి చోట కనుక జరిగిన ఎంపీటీసీలు ఓడిపోతే కొంత నైతికంగా దాడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో ఎన్నికైన వాళ్ళ పదవీ కాలం ఎంత ఉంటుంది? బై ఎలక్షన్లో ఎన్నికైన వాళ్ళ పదవీ కాలము ఒరిజినల్గా ఎంత అయితే 5 ఏళ్ళ కన్నా ఎన్నుకుంటాం కదా. సో ఇప్పుడు ఎంతకాలం మిగిలి ఉంటుందో అంతే, ఒక 2 ఏళ్ళు మిగిలి ఉంటే ఆ 2 ఏళ్ళే ఉంటారు. సో 5 ఏళ్ళు రాదు వీళ్ళకి. సో ఒరిజినల్గా మనము ఎన్నిక జరిగినప్పుడు ఎంతైతే ఉంటుందో 5 ఏళ్లలో మిగిలిన కాలం ఉంటారు. కానీ వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకి 5 ఏళ్ళు ఇవ్వడం కుదరదు అట్లా ఎవరిదైనా. ఓకే, అయితే ఈ ఉత్కంఠభరితమైన ఉప ఎన్నికల్లో నేనేమైనా పాయింట్ మిస్ చేయడం జరిగిందా? అంటే ఒక్కటి, మీరు ఇంత స్ట్రెచ్ చేసి అడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే కడప జిల్లా మొత్తంలో కూడా
నాకు తెలిసి టీడీపీ ఒకే ఒకసారి జెడ్పీ చైర్మన్ గెలిచింది. జెడ్పీ చైర్మన్గా ఒకే ఒకసారి గెలిచారు. తులసిరెడ్డి గారు 1995లో జెడ్పీ చైర్మన్ గెలిచారనమాట. ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు కూడా అక్కడ కడప జెడ్పీ చైర్మన్గా గెలవలేదు. ఇప్పుడున్న అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు సురేష్ బాబు గారు ఉన్నారు, మొన్న కడప మేయర్గా ఉండి ఈ మధ్య అవిశ్వాసం కాదు కోటాడ ద్వారా తప్పించారు. తర్వాత 2005 కాలంలో పులివెందులకు సంబంధించిన జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. సో కడప జెడ్పీ పీఠం మీద టీడీపీ జెండా ఒకే ఒకసారి ఎగిరింది, అది తులసిరెడ్డి గారు. అయితే అది కూడా ఆ సంతోషం పూర్తికాలం టీడీపీకి మిగలలేదు. తులసిరెడ్డి గారు డాక్టర్, మంచి పేరున్నాయన, మంచి వక్త, మంచి ఆర్గనైజర్. సో ఆయన మనకు ఎన్టీఆర్ గారికి సన్నిహితుడు కావటం వల్ల 88లోనే ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. 88 నుంచి 94 మధ్యలో రాజ్యసభలో ఉన్నారు. చాలా మంచి ఆర్గనైజర్ ఆయన, అంటే అందరినీ పోగేసి బాగా కార్యక్రమాలు చేస్తారు. 95 దాంట్లో అప్పటికి ఏమైందంటే జెడ్పీటీసీలు ఎన్నుకునేది వచ్చింది, ఈయన జెడ్పీ చైర్మన్ అయ్యారు. కానీ ఈయన ఎన్టీఆర్ వర్గంలో, అంటే 95 సెప్టెంబర్లో ఎక్కడైతే ఎన్టీఆర్ని దించి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో, ఈయన చంద్రబాబు నాయుడు వర్గంలో పోకుండా ఎన్టీఆర్ గారు వర్గంలో మిగిలిపోయారు. ఆ మిగిలిపోయినప్పుడు ఈయన తప్పించాలని ప్రయత్నం జరిగింది. ఈ మెజారిటీ వాళ్ళంతా అప్పుడు వీరారెడ్డి గారు అని మినిస్టర్ ఉండారు, బద్వేల్ సంబంధించిన ఆయన ఉండేవారు. సో ఆయనది ఎక్కువ కడప జిల్లా టీడీపీలో ఆయనది ఎక్కువ హవా ఉండేది. ఆయన రాజకీయం గట్టి రాజకీయం చేసేవారు, ఆయన బలమైన నాయకులు ఆయన. సో తులసిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు వైపు లేరు కాబట్టి ఆయన దించాలని ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జెడ్పీటీసీలను సపోర్ట్ ఇచ్చి ఆయనని పూర్తికాలం పదవి బాధ్యతలకు సహాయం చేశారు. సో అంటే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ మీద ఒక 1.5 year మాత్రం ఉన్నట్టు అనుకోవాలి అంతే ఈ మొత్తం కాలంలో. అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పటికి టీడీపీ ఒక అభ్యర్థిని అయితే ప్రకటిస్తుంది. అంతే జోరుగా మరి వెళ్ళనుందా ముందుకి? జెడ్పీటీసీ వరకు వెళ్తారు కానీ జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేతో జెడ్పీ తప్పుకున్న తర్వాత బ్రహ్మంగారి మఠంకి సంబంధించిన జెడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ అయి ఉన్నారు. సో ఆ రోజు టీడీపీ పోటీ బల్ల జెడ్పీ చైర్మన్కి, ఎందుకంటే వాళ్ళకి జెడ్పీటీసీల బలం అంత లేదు, చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ ఎన్నిక కేవలం జెడ్పీటీసీగా పరిమవుతుంది కాబట్టి కడప జెడ్పీ చైర్మన్ వరకు రాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎన్నికాడు కాబట్టి ఆయనకు ఒక 1 year 2 years ఇమ్యూనిటీ ఉంటుంది, ఆయన మీద మళ్ళీ విశ్వాసం పెట్టడానికి కూడా ఉండదు అనమాట. కేవలం జెడ్పీటీసీ వరకు చూడాలి. మరి ఇంత స్ట్రెచ్ చేస్తున్నట్టు చెప్పి అసలు కడప జిల్లా పరిషత్ మీద టీడీపీ జెండా ఎగిరింది ఒక 1.5 year మాత్రం, అది కూడా తులసిరెడ్డి గారు మళ్ళీ 2004లో కాంగ్రెస్లోకి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, అదే కొనసాగుతున్నారు కదా. సో ఆయన ఒక్కడు మాత్రమే చూసుకోవాలి తప్పితే మిగిలిన వాళ్ళ నాయకులు ఎవరు అక్కడ లేదు. అంటే పులివెందుల్లో ఇప్పుడు జెడ్పీటీసీ పదవి కోసం అంతగా పోరాడుతుందా టీడీపీ? అంత చెప్పాం కదా, ఇంకా చూడాలి నెక్స్ట్ 2-3 days ఎలా ఉంటుంది అనేది. వాళ్ళ గనక నమ్మకం వచ్చిందనుకోండి మనం వీళ్ళని గట్టిపోటీ ఇవ్వగలం అంటే దిగి చేస్తారు. ఏముంది, డబ్బు ఖర్చు తప్పితే వచ్చి వేరే నష్టం లేదు. అధికార పార్టీకి డబ్బు అనేది పెద్ద విషయమే కాదు కదా, చేయగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, ఈసారి ఉప ఎన్నిక ఎందుకు అంత ప్రత్యేకంగా మారిందంటే ఆ స్థానాలు పులివెందుల, రామకుప్పంలోని ఒక స్థానం, వీటిలో ఉప ఎన్నిక జరగటమే ఇంత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదే అందరిలో కూడా ఆసక్తిని రేజేస్తుంది. అంటే ఏం జరగబోతుంది ఈ ఉప ఎన్నికల్లో? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు నిన్నటి వరకు. సో టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు, మరి టీడీపీ బరిలో ఉండనుందా లేదా అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. మరోవైపు పులివెందుల సొంత నియోజకవర్గం, మరోవైపు జగన్కి అంటే ఆదరణ పెరిగిందా తగ్గిందా అని కూడా చూపించబోయే నియోజకవర్గం అని చెప్పి కూడా ఒక మాట వస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారింది. సో ఈ ఉప ఎన్నిక గురించి కూడా పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్ల గారి అనాలిసిస్ని మనం తీసుకున్నాం.